పాతాల లోకంలో తొక్కడానికి పెద్దలు శ్రీధర్ బాబు సార్ గారి సహకారంతో భగవాన్ సింగ్ రాష్ట్ర గారి నాయకత్వంలో ఒకవైపు యువకులు విద్యార్థులు కార్మికులు ఒకవైపు ఉంటే వారి సతీమణి నేను సైతం అంటూ ఆ రోజు శ్రీరామచంద్రుని వెంట వెళ్ళిన సీతమ్మలాగా మహిళా లోకాన్ని తయారు చేస్తూ రామగుండం నియోజకవర్గాన్ని మొత్తం కూడా ఏకతాటిని తీసుకొచ్చి బంపర్ మెజారిటీలో గెలిపించిన కార్యకర్తలందరూ కూడా శిరస్సు వచ్చి కాంగ్రెస్ పార్టీ బీసీసీ పక్షాన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈ రామగుండం నియోజకవర్గ ప్రాంత ప్రజలు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ శాసనసభ్యులు గెలిచినా అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్తారు కావచ్చు కానీ మన రాష్ట్రాన్ని గెలిచిన తర్వాత సార్ మీరు వచ్చిన మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం ఈ రామగుండం ప్రాంత ప్రజల ఆత్మగౌరవ జెండాను ఎగరవేసినటువంటి నాయకులు ఉన్నారంటే రాష్ట్రాన్ని ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నామంటే ఈ ప్రాంతంలోనే భూములు కోల్పోయి సింగరేణి కోసం ఎన్టీపీసీ కోసం ఆర్ఎస్ఎల్ కోసం భూములు త్యాగం చేసినటువంటి త్యాగదనులు భూ నివాసుల గ్రామాల ప్రజలు ఎంతో మంది ఉంటే గతంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి మా ప్రాంతాలకు అభివృద్ధి కోసం నిధులు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ నిధులు సిరిసిల్లకు గజ్వేలకు దొర కాలువలకి ఫామ్ హౌస్ కు తీసుకుపోతా ఉంటే గుడ్డిగాడిగా పనులు ఉన్నట్టుగా కళ్ళు మూసుకుని కళ్ళున్న కబోతులాగా సాధారణ చోట దద్దల్లాగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఒకవైపు ఉంటే నా గెలుపు కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు నా దగ్గరకు వచ్చి ఇవాళ ఎన్టీపీసీ ఆర్ఎస్ఎల్ నిధులు కావాలి సింగరేణి నిధులు కావాలంటే లెటర్ రాసి అధికారుల దగ్గర పంపించడం కాదు మనం త్యాగం చేసినాం ఈ ప్రాంతం మనది ఈ ఫ్యాక్టరీ మనది అని చెప్పి మనల్ని ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి అధికారాన్ని తీసుకొచ్చి సామాన్య కార్యకర్తలు కూడా ప్రశ్నించే విధంగా మైక్ అనేటువంటి నాయకులు విషయాన్ని తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది పొగడ్త కాదు, జరిగినటువంటి సత్యం మన కళ్ళ ముందు ఉన్నటువంటి నిదర్శనమైనటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. నిన్న సాయంత్రం ఒక ఫోన్ కాల్ తోటి సోదరు గంగారామేష్ గారు, రాజేశ్వర గారు, మామూలు సామన్న గారు, నేను కావచ్చు, ముస్తఫా గారు, రాజాకర్ గారు చెప్పాలని చెప్తే పెద్ద ఎత్తున ముఖ్యమైన నాయకులు రావాలంటే మన పక్షాల కింద స్వచ్ఛందంగా తరలివచ్చారంటే 15 గంటల కాలంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో ప్రజల కళ్ళ ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్ననే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఒక చిన్న కార్యక్రమం జరగడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక ప్రభుత్వ అధికారి ఆయన పేరు ఇక్కడ అప్రస్తుతం ఒక పోలీస్ అధికారి అందరూ చెప్పడం జరిగింది. ఎన్టీపీసీకి వెలుగునిచ్చే దేశానికి వెలుగునిచ్చేటువంటి ఎన్టీపీసీ ఉంటే ఎన్టీపీసీ చుట్టూ ఉన్న గ్రామాలలో కరెంటు లేదు. మళ్ళీ ఇలా దీపావళి జరుపుకునే విధంగా రాష్ట్రాలు వచ్చిన తర్వాత నిన్న లైఫ్ ఏంటంటే గత 65 సంవత్సరాల కాలంలో దేశానికి వెలుగు ఎన్టీపీసీ ఇస్తే కరిగిపోయే కొవ్వొత్తి కింద చీకటి ఉన్నటువంటి విధంగా ఈ ప్రవాహ